ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 12 మంది అధికారులు సిబ్బంది నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, అనుమతుల జారీ ప్రక్రియలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 12 మంది అధికారులు సిబ్బంది నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, అనుమతుల జారీ ప్రక్రియలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి కాంతారావు. ఏదైతే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీబీ మెరుపుదాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న సుమారు 13 చోట్ల అవినీతి నిరోధక శాఖ నెల్లూరు డిఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో అయితే అధికారులు వేకదాటిగా సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన తనిఖీలో సేకరించిన ఆధారాలతో ఈ దాడులు జరుగుతున్నాయని అయితే పూర్తి సమాచారం అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు అవినీతి కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో అన్ని టౌన్ ప్లానింగ్ కార్యాలయాలకు నిర్వహించిన తనిఖీలలో భాగంగానే ఈ ఏసీబీ అధికారులు రంగంలో దిగారని అయితే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ పరిధిలో పనిచేస్తున్న అయితే సుమారు ఒక 13 చోట్ల గృహాలపై ఒక్కసారిగా దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్లాన్ ఏదైతే టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు అదే అలాగే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అదే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లలో ఏకకాలంలో అయితే తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో ఆమోదం అదే సంబంధించి అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల జారీలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే వాటికి సంబంధించి అయితే లంచం ఇస్తేనే ఫైళ్లు కదులుతాయి, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారనే ఫిర్యాదులపై అయితే ఏసీబీ ఫోకస్ పెట్టిందని అయితే చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏదైతే ఉంది. అయితే ఏసీబీ దాడులతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా అయితే కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే టౌన్ ప్లాన్ విభాగం అంటేనే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే విమర్శ అయితే ఇటు ప్రజలలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏసీబీ చేపట్టిన ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దర్శిడి అయితే డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఏసీబీ డిఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి సోదాలు నిర్వహించి అనంతరం ఈ రోజు 13 చోట్ల వారి ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నామని చెప్పడం అయితే అయితే ఈ గతంలో జరిగిన ఆ దాడులకు సంబంధించి ఇప్పుడున్న ఈ ఒంగోలుకు సంబంధించి 13 మంది వాళ్ళ ఇళ్లపై అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కాంతారావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.